నా పేరు కె సూర్యం, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐఎఫ్టియుగా మేము కొనసాగుతున్నాము. వచ్చే నెల 20 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఐఎఫ్టియునంతా కూడా ఆల్ ఇండియా టీయూసీఐ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియాలో మేము విలీనం కాబోతున్నాం. అక్టోబర్ 20 తారీఖు జరిగిన జనరల్ బాడీ తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా టీయూసీఐగా పేరును మార్చుకొని ప్రజల ముందుకు, కార్మిక వర్గం ముందుకు రాబోతున్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులతో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ జనరల్ బాడీ ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అయిన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐలో విలీనం చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా జనరల్ బాడీ కార్మిక వర్గం ఆమోదించింది. అక్టోబర్ 20 తారీఖు జరిగే సమావేశానికి కూడా ఈ కార్మిక వర్గం హాజరయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక ప్రతినిధితో జరిగే జనరల్ బాడీలో ఆమోదించి టీయూసీఐగా మేము ప్రకటించబోతున్నాం. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ కార్మిక వర్గం ఐక్యంగా, సంఘటితంగా ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 22, 2022లో 4 లేబర్ కోడ్లను, ముఖ్యంగా 3 లేబర్ కోడ్లను 22 నాడు ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. అంతకంటే ముందు 2019 కోవిడ్ కాలంలో ప్రజలంతా కుట్టుమిట్టాడుతుంటే వేజ్ కోడ్ను ఆమోదించింది. ఇంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గానికి ఉరితాళ్లు బిగించడానికి సిద్ధమైంది. అది సెప్టెంబర్ 22 జరిగింది. ఈనాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగము సెప్టెంబర్ 22 నిరసన డే, బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించిండ్రు. సెప్టెంబర్ 22 ఆదివారం వస్తుంది కాబట్టి 23 దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 23 నాడు మోడీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఇది ఒక బ్లాక్ డే, ఇది ఒక చీకటి రోజు, చట్టాలను అడ్డగోలుగా ఆమోదించిన రోజు. దీన్ని నిరసిస్తూ కార్యక్రమం చేయాలని కూడా ఈరోజు జరిగిన గద్వాల జనరల్ బాడీలో ప్రకటించడం జరిగింది. అందులో కూడా కార్మిక వర్గం విస్తృతంగా పాల్గొంటుందని తెలియజేస్తున్నాం.